ఇప్పుడు వచ్చారండి మీరు మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు ఖచ్చితంగా తోడపాలి. చెప్పండి ఒకసారి వాళ్ళు మాకు కలవాలి రేపు నైట్ మరి మీరు ఎన్ని చుట్టూ తడిపినా పర్లేదు, గుమ్మలు ఎక్కడ తడపండి. మీరు ఎన్ని ఏం చూస్తారే మీరు ఒకసారి చూడండి, అందరికి చూడండి. నాశనం ఫుల్ బాటి పట్టరా చాలా మంది జిడ్డు ఉంటది కదా కానీ కింద బాగా వస్తున్నాయి పౌడర్లో ఇదిగో అసలు ఏం పని చేయదు ఎంతమంది ఉంటే ఏం పని చేద్దాం. ఒకసారి అదే రవి దాంట్లో సేమ్ ఇంతే. అప్పుడు ఇలాగే ముజ వచ్చి సేమ్ అంతే ఆ బారు విషయం ఏంటంటే జాతీయ రహదారి అని చెప్పి మన పోలవరానికి కొత్తగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. అయితే ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా రోడ్డు పోస్తున్నారు, కానీ రోడ్డు అమ్మటం వాహనాలు వెళ్తుంటే ఆ దుమ్మంతా కూడా లేచిపోయి తోటల నిండా పడిపోయి, మిరప తోట మాది 2 ఎకరాలు మిరప తోట వేసాను, కాయలు కాసింది కానీ ఆ కాయలు ఎవరు కొంటారో కొనరో తెలియదు. అట్లాగే పూతోట వేసాం, పూతోట నిండా ఆకుల నిండా కూడా దుమ్మే. ఈ దుమ్ముతో ఉన్న పొగాకుని తీసుకెళ్ళి మార్కెట్కి తీసుకెళ్తే ఎవరో కొనరు. ఇది కలర్ కూడా రాదు, మంచి క్వాలిటీ కూడా రాదు. బంగారం లాంటి తోటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఈ దుమ్ము రోజు రోడ్ కాంట్రాక్ట్లో రోజుకి కనీసం 3-4 సార్లు తడపాలి, కానీ వాళ్ళు తడపకపోవడం వల్ల దుమ్మంతా లేచిపోయి తోటల నిండా పట్టేసి ఎకరానికి సుమారు ₹1,00,000 వరకు నష్టం వస్తుంది ఈ సంవత్సరం. మార్కెట్ ఉంటే పంట ఉండదు, పంట ఉంటే మార్కెట్ ఉండదు అన్నట్టుగా రైతుల పరిస్థితి ఉంటే, దీనికి తోడు ఈ దుమ్ము తోడవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మాకు పురుగు మందు దాటం ఒకటే దారిలా కనపడుతుంది ఈ పరిస్థితులను బట్టి. కాబట్టి రోడ్డు ఎవరైతే నిర్మాణం చేపట్టారో రోడ్డు కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే స్పందించి మా యొక్క సమస్యను తీర్చి రోడ్డు రోజు 3-4 సార్లు రోడ్డు తడపాలని చెప్పి ఈ మా రైతులందరి తరఫున తెలియజేస్తున్నాం. రోడ్డు కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి మా సమస్యలు పరిష్కరించి ఈ యొక్క సమస్యల పరిష్కారం తీసుకెళ్లవలసిందిగా తెలియజేస్తున్నాం. రోడ్డు పక్కన ఉన్న రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము అప్పుడే 4 రోజులు చెప్తున్నాం, రిక్వెస్ట్ అడిగాను ఆయన కాంట్రాక్టర్ గారిని, నేను తడుపుతామండి అదండి ఇదండి అంటున్నారు, కానీ ఏం తడపట్ల. దీని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ పొగాకు అసలు పనిచేయదండి, ఇది ఎకరానికి దగ్గర ₹1,00,000 పెట్టుబడి పెట్టి రైతులు ఏం చేయాలో జీలిమిల్ నుంచి మొదలుపెట్టి అంకంపాలెం వరకు కూడా ఇదే పరిస్థితి. బిట్టుబిట్లకి వెళ్తే తీసి వాళ్ళు కనీసం పొలాల్లోకి వెళ్ళే దారులు కూడా ఇవ్వట్లేదు. మాకు మందు బస్తా పట్టుకెళ్ళాలన్నా లేకపోతే ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాలన్నా రేపొద్దున్న మాకు ఇబ్బందిగా ఉంది. గాడీలు తీసి వదిలేస్తున్నారు, గాడీలు తీసి రోడ్డు తవ్వడం కోసం రోడ్డు వేయడం కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కనీసం వాళ్ళు ఎవరన్నా అంటే మాకు చెప్పట్లేదు. వాళ్ళు ఏదైనా అడిగితే మాకు తెలుగు రాదని అంటున్నారు. వాళ్ళు మేమేం చెప్పాలో కూడా ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు. రోడ్లు వేస్తే డెవలప్మెంట్ అంటారు, డెవలప్మెంట్ తో పాటు వృత్తి కూడా ఉండాలి. రోజుకి 3-4 సార్లు తడపాలని కోరుతున్నాం అండి. ఓకే సార్.